సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు వేణుగోపాల్ సార్, మాది కారంపొడి. ఒక నిమిషం అది షీట్ చూస్తున్నా సార్, దొరకలేదు. సో నాది సార్ అంతకుముందు విజువల్ ఫ్యాట్ 30 ఉండేది సార్ నాది. నాది ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి షేర్ చేసి అర్థమవుతుంది. దాదాపు 114 కిలోలు బరువు ఉండేవాడిని. అండ్ మీరు క్లాస్ చెప్తుంటే నేను మాట్లాడదాం అనుకున్నాను సార్ రిజల్ట్. ఎందుకంటే అంతకుముందు నేను షర్ట్స్ కోసం అంటే XXL 4XL కోసం స్పెషల్ గా వెతుకున్నాను సార్. బెంగళూరులో ది బెస్ట్ షాపులకి వెళ్ళి చూసుకున్నాను సార్. ఎందుకంటే నాకు పొట్ట అనేది పెరిగిపోతా ఉంది. పాత బట్టలు అయ్యి 3 నెలల కన్నా ఎక్కువ పట్టవు సార్ నాకు. అవి వేసుకున్నా కూడా చాలా పొట్ట ముందుకు ఉండడం వల్ల చాలా చూడడానికి బాగోదు. ఎప్పుడప్పుడు కొత్త బట్టలు తీసుకోండి, పాత బట్టలు అన్నీ అలానే ఒక పెద్ద సూట్ కేసుకునేది సార్ నాకు. అంటే ట్రావెల్ బ్యాగ్ ఉండేవి, అవి అంతే ఉంచేవాడిని. ఎప్పుడు కొత్త కొంటా ఉండేవాడిని సార్. షర్ట్లు XXL 4XL అవే చూసుకునేవాడిని. ఎప్పుడైనా మంచి ఒక 5XL మంచి దొరికినట్టు ఒక 5 తీసుకుని అలా పెట్టుకునే ఉండేవాడిని సార్. అలా ఉండే నా లైఫ్ ఇప్పుడు నేను దాదాపు XL కి XXL మధ్యలో ఉంది సార్ నాది. XXL వాడేవాడిని. ఇప్పుడు కరెక్ట్ XL కి ఎండ్ లో XXL కొంచెం స్టార్టింగ్ లో ఉంది సార్. అంటే ఇప్పుడు దాదాపు 20 కిలోలు బరువు తగ్గాయి సార్. ఈ కమ్యూనిటీ వచ్చింది వెయిట్ లాస్ కోసం వచ్చా సార్. అంటే బ్యాక్ పెయిన్ బాగా ఉండేది, అలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా అయ్యా సార్. నాకు బ్యాక్ పెయిన్ బాగా ఉండేది సార్. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, 10 years నుంచి ఒకే కంపెనీలో చేస్తాను. కూర్చొని చేయడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ బాగా వచ్చేది. సో ఈ కమ్యూనిటీ నాకు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా పరిచయం సార్. అలా పరిచయం అయినప్పుడు క్లబ్ లో కూర్చొని 3 days ట్రయల్ ప్యాక్ చూశాను, బాగుంది, నాకు కొంచెం తేడా అనిపించింది. అండ్ నాకు అప్పుడే తెలుసు సార్ విజువల్ ఫ్యాట్ నాకు ఎంత ఉంది, నాకు ఫ్యాట్ ఎంత ఉంది, వాటర్ తీసుకోవాలనేది నాకు ఎక్కడా క్లారిటీ లేదు. ఎప్పుడైతే మా కోచ్ గుబ్లి కార్తిక మేడం గారు చెప్పారో అది ఫాలో అయ్యి డైలీ క్లబ్కి వెళ్ళడం వల్ల, డైలీ సెషన్స్ వినడం వల్ల నాతో పాటు మా అమ్మగారికి కూడా గ్యాస్ట్రిక్ దాదాపు 10 సంవత్సరాలు ఇబ్బంది పడతారు సార్. ఆమె అన్నం తింటే గ్యాస్ టాబ్లెట్ లేకుండా పప్పు తింటే ఆ రోజు ఇబ్బంది సార్. ఆమెకి లూజ్ మోషన్ అవుతుంది, సరిగా అన్నం అరగదు, వాంతులు అవుతాయి, అలా ఇబ్బంది పడాము. డైలీ టాపిక్స్ వినడం వల్లే మా అమ్మగారిని తీసుకొచ్చి మళ్ళీ ఈ సిస్టమ్ కూర్చోబెట్టి ఆమెకి గ్యాస్ట్రిక్ అనేది కంట్రోల్ అయింది సార్. డాక్టర్ గారి సలహాతోనే టాబ్లెట్ ఆపడం జరిగింది. సో నేనైతే 27 కిలోలు తగ్గాను, మా అమ్మగారు దాదాపు 10 కిలోలు తగ్గారు. నేను ఇప్పుడు ఒక 100 మంది దాకా హెల్ప్ చేశాను సార్ న్యూట్రిషన్. సూపర్ సార్, సూపర్. అమ్మగారు ఉన్నారా సార్? ఏమన్నా ఇంట్లో ఉన్నారా? సెంటికాడ పిల్లల దగ్గర ఉన్నారు సార్. అమ్మగారు గ్యాస్ ట్రబుల్ తోటి అన్నాలు సఫర్ అయ్యేవాళ్ళు, 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు సార్ ఆమె. ఇప్పుడైతే టాబ్లెట్ మానేశారా? ఇప్పుడు ఆపేశారు సార్. 20 mg టాబ్లెట్ పెద్ద MBBS డాక్టర్ గారు 20 mg 40 mg అని ఆమె కంట్రోల్ రాలేదు సార్. టాబ్లెట్ వేసుకుంటే ఆ రోజు ఇబ్బంది ఆమెకి, అది సార్ అంత ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అమ్మగారి గ్యాస్ కంట్రోల్ అవడానికి ఏ న్యూట్రిషన్ సపోర్ట్ అయింది మన దాంట్లో? అఫ్రెష్ మెయిన్ సార్, అఫ్రెష్, అలోవెరా, ప్రోబయోటిక్స్ సార్, షేక్. సూపర్. ఈ 4 బాగా యూజ్ చేస్తారు సార్. తర్వాత ఆమెకి ఉన్న ప్రాబ్లమ్స్ కి జాయింట్ సపోర్ట్ కాల్షియం వాడారు. మోకాలు ఎప్పుడు పొలం పని చేస్తాం, మేము పొలం పని బ్యాక్గ్రౌండ్ మాది. మా అమ్మగారు దాదాపు 50 సంవత్సరాలు కూడా పొలం పనికి వెళ్ళారు. పొలం ఆపేస్తారు, నా జాబ్ వచ్చాక పని ఆపారు. అప్పుడు బాగా జాయింట్ సపోర్ట్ కాల్షియం వాడడం వల్ల బాగా కంట్రోల్ అయింది సార్ అమ్మగారు. బాగుందా రిజల్ట్స్? బాగుంటే క్లాస్ కొట్టవచ్చు కదా. సూపర్ కదా. 27-28 కేజీలు బరువు తగ్గారు. 5XL నుంచి XL కి వచ్చారనమాట. నడుము చుట్టుకోవాలి ఎంత తగ్గింది సార్? సార్ అంతకుముందు నా నడుము కూడా సార్ నాకు టైస్ ఎక్కువ, అంటే తొడలు ఎక్కువ ఉంటాయి సార్, పొట్ట పట్టదు, ప్యాంట్ లెంత్ ఎక్కువ ఉంటుంది సార్. సో అది కూడా పెద్ద ఇబ్బంది అయ్యేది సార్. ఇప్పుడు అంతకుముందు 40 అలా ఉండేది, ఇప్పుడు 36కి వచ్చారు సార్. ఇంచలాస్ బాగా వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బట్టలు దొరుకుతున్నాయి. పాత చేసుకుంటున్నా సార్, ఫస్ట్ పాత చేసుకుంటున్నారా? సూపర్. బాగా కట్టు ఫిట్ అవుతున్నాయి. ఓకే, గమనించండి. ఇక్కడ ఎవరైనా సరే ఎక్కువ వెయిట్ ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు మేము ఇచ్చే సలహా, కొత్త బట్టలు కొనబాకండి. నెలకు ఒక డ్రెస్సే కొనండి. అది కూడా ఫ్యామిలీ డే కానీ కలర్స్ డే కానీ సుఖీభావం జరుగుతుంటది, ఆ రోజు కొనుక్కోండి. ఎందుకంటే ఎక్కువ డ్రెస్సులు కొనుక్కొని తర్వాత మళ్ళీ సైజులు చేయించుకోవాలి. ఓకే, కుదిరితే అదేమన్నా స్లిప్ ఉంటే పెట్టండి సార్. విజువల్ ఫ్యాట్ 30 నుంచి ఎంతకు వచ్చింది, ఎలా ఉంది అనేది కూడా. నెక్స్ట్ శ్రీకాంత్ గారు చెప్తారా? అన్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీకాంత్ సార్, మా కోచ్ సుధాకర్ సార్. ఇంతకుముందు రిజల్ట్ నాకు 29 సార్, ఇప్పుడు 13కు వచ్చింది సార్. సూపర్ సార్, సూపర్. దగ్గర 16. అవును సార్. ఇంతకుముందు 14 4XL కోసం షర్ట్ కోసం వెళ్ళాను సార్. నాకు అప్పుడు అనిపించింది సార్ మనిషి మీరు తగ్గాలని. సుధాకర్ సార్ ఫోన్ చేసి వచ్చాను సార్. గత 2 సంవత్సరాల క్రితం విజిటింగ్ కార్డు ఇచ్చిపోయారు సార్. అప్పుడు వచ్చి కూడా 10 ఏళ్ళ దగ్గర ఇంకేముందిలే అని ఇంకా ఫోన్లు ఎత్తకుండా ఇచ్చేసాను సార్.
మళ్ళీ సార్ ఫోన్ చేశాను. 7 months లో 35 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. బిఫోర్ ఆఫ్టర్ చూడండి సార్. ఓకే, బాగుందా? రిజల్ట్స్ బాగున్నాయా? మెయిన్ ఇక్కడికి వచ్చినాక బరువు తగ్గారు వాళ్ళు, విజరల్ ఫ్యాట్ పొట్టలో కొవ్వు తగ్గించుకున్నారు, బట్టల సైజులు మారినాయి అన్నమాట. 4XL నుంచి ఇప్పుడు ఎంత సార్? ఎక్సెల్ సార్. XL లోకి వచ్చారు, త్వరగా L లోకి రావాలన్నమాట. ఓకే సార్. ఓకే బాయ్. చూడండి ఎంత వెయిట్ లాస్ అయ్యారో 7 months లోనే. సూపర్, 35 kgs వెయిట్ లాస్ అన్నమాట. అమేజింగ్. ఇక్కడ చూడండి కెమెరా విజరల్ ఫ్యాట్ 16.5, 13.5. ఇది 3వ నెల, అంటే రీసెంట్ గా ఓల్డ్ లేదన్నమాట. ఏదైనా సరే మీరు చెకప్ ఎందుకు వీక్లీ చేయించుకోవాలా, మా కోచెస్ కాడే మీరు న్యూట్రిషన్ ఎందుకు వాడాలా, ఇంట్లో ఎందుకు వాడకూడదు, వీటన్నిటికీ చాలా రీజన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, నారాయణ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారా? అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. ఫోన్లు లాగిన్ అయ్యారనుకుంటా, ఒకటి ఆపండి సార్. సౌండ్ తగ్గించండి బాగా. సరిపో బాగున్నాయి రిజల్ట్స్. రియాక్షన్స్ ఇవ్వండి, ఖాళీగా కూర్చోబాకండి, బ్రెయిన్ బాగా షార్ప్ గా పనిచేసింది. రియాక్షన్. గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ ఓకే ఇప్పుడు? ఓకే, బాగుంది, చెప్పండి సార్. వినిపిస్తుంది సార్? బాగుంది. సో నా పేరు నారాయణరావు, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నా సార్. సో ఈ కమ్యూనిటీలోకి వచ్చి 3 years అవుతుంది సార్. బిఫోర్ నేను రాకముందు ఓవర్ వెయిట్ 85 kgs వెయిట్ ఉండేవారు సార్. సో విపరీతమైన గ్యాస్ట్రిక్, మీరు ఏదైతే విజరల్ ఫ్యాట్ అని చెప్పారో చాలా ఎక్కువ ఉండేది సార్. 18 కంటే ఎక్కువ ఉండేది. సో గ్యాస్ట్రిక్ కరెంట్ కొంచెం పులుపు గారం తగిలిన సరే గ్యాస్ ఫామ్ అయిపోయింది అనమాట. సో ఎండోస్కోపీ అంటే లోపల కెమెరా పెట్టి చివరి పంపిస్తారు కదా సార్, అది చేయించుకున్నా. దాంతోపాటు యోగాలో కొన్ని క్లీన్ ఉంటాయి, అంటే సాల్ట్ వాటర్ తాగించి వామిటింగ్ చేయించి ఆ రోజు పచ్చి మీద ఉండాలన్నమాట. దాంతోపాటు క్లాత్ పంపించి ఒక గుట్ట క్లాత్ లోపల పంపించి అది తీయాలి. దీంతో ఇలాంటివి కూడా చేశారు. దీంతో పాటు హోమియోపతిలో ఇంటర్నేషనల్ హోమియోపతి ఉంటుంది, మామూలు నేషనల్ కూడా కాకుండా ఇంటర్నేషనల్. అక్కడ కూడా నేను గ్యాస్ట్రిక్ కోసం నేను మెడిసిన్ వాడాను సార్. సో బట్ ఎక్కడ కూడా అంత బెస్ట్ రిజల్ట్ రాలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్సలెంట్ గా 3 నెలల్లో 15 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. వెయిట్ లాస్ అవడంతో పాటు నాకున్న మెయిన్ గ్యాస్ట్రిక్ ఏదైతే ఉందో చాలా మంచిగా నాకు తగ్గింది సార్. సో ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా సార్ తగ్గలేదు. చూసారా సార్? బిఫోర్ ఈ ఫొటోస్ కూడా నువ్వు చూస్తున్నప్పుడు నేనేలా అసలు అనేటట్టు చాలా అమేజింగ్ గా రిజల్ట్ వచ్చింది సార్. సో నాకు ఈ కమ్యూనిటీ పర్చేజ్ చేసి నా కోచ్ అయితే లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. సో దాంతో పాటు సుధీర్ సార్కి అండ్ మన సిస్టర్కి లైఫ్ లాంగ్ అయితే మేము రుణపడి ఉంటాం సార్. బిఫోర్ నా లైఫ్ ఎలా ఉండేది సార్, చిన్న ఎగ్జాంపుల్, నెలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి అనమాట. అంతలాగా ఎంతగా కొలాప్స్ అయిపోయింది. బై గాడ్స్ గ్రేస్ ఇందులోకి వచ్చిన తర్వాత ఈ 3 years లో నేను భార్య పిల్లలు ఒక్కసారి కూడా హాస్పిటల్ పెట్టి లెక్కలేదు సార్. బై గాడ్స్ గ్రేస్, దాంతోపాటు న్యూట్రిషన్ పవర్. దీంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం రావడంతో పాటు నేను కూడా చాలా మందికి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో రాజమండ్రి న్యూట్రిషన్ సెంటర్ స్టార్ట్ చేసి 2.5 years అయిపోయింది. దగ్గర 350+ ఫ్యామిలీస్ కి ఆరోగ్యం ఇవ్వడం దేవుడు నాకు అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్యాస్ ఇబ్బంది పడ్డారు కదా సార్, అది ఏ న్యూట్రిషన్ వాడితే మీకు కంట్రోల్ అయింది, ఏ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు? ఫస్ట్ మీరు చెప్పిన పాయింట్ లో ఫస్ట్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది సార్, జంక్ ఫుడ్ ఎక్కువ తినేవాడు సార్. ఫస్ట్ బయట న్యూడిల్స్ కానీ, అంటే నాకు బాగా అవన్నీ ఇష్టం. అది కూడా డబుల్ ఎగ్ న్యూడిల్స్ తినేవాడు అనమాట బయటికి. అంటే మా ఊరి నుంచి రాజాం అనే ఊరికి రావాలంటే 7 kilometers. నేను కాకుండా ఫ్రెండ్స్ తీసుకుని వచ్చేవాడు తినడానికి ఎక్స్పెషల్లీ. అట్లాంటిది ఆ ఫుడ్స్ మార్చాను సార్. బట్ మన హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత నా బెస్ట్ సప్లిమెంట్స్ 2 బాగా ఉపయోగపడతాయి సార్. నాతో ఎప్పుడు ఉంటాయి అవి. ఫస్ట్ అలోవెరా కాన్సన్ట్రేట్ బాగా ఎప్పుడు నాతో ట్రావెల్ అవుతుంటాయి సార్. దాంతో పాటు సింప్లీ ప్రోబయోటిక్. ఈ 2 సప్లిమెంట్స్ అనేది నేను బాగా యూజ్ చేయడం అంటే ఈ 2 సప్లిమెంట్స్ నాకు పొట్ట తగ్గడానికి సపోర్ట్ అయ్యింది. దాంతో పాటు గ్యాస్ట్రిక్. సో సూపర్ సార్. ఇప్పుడు నేను ఇంకేసి అప్పుడప్పుడు ఏమైనా బిర్యానీ తిన్నా అనేది కొంచెం స్పైసీ ఏమైనా వెళ్ళినా సరే గ్యాస్ అనేది అసలు కనిపించట్లేదు సార్. అసలు నిజంగా అమేజింగ్ రిజల్ట్ ఇది నాకు. ఓకే సార్, సూపర్. బాగుందా రిజల్ట్స్? బాగుందా? చూసారా, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేస్తున్నారు కాబట్టి 2.5 years నుంచి హ్యాపీగా హెల్దీగా ఏం తిన్నా ఆరోగ్యంగా ఉన్నారు. అది ఎలా మార్చుకున్నారంటే అవేర్నెస్ క్లాస్ వల్లే. ఎన్నో ఇంటర్నేషనల్ హాస్పిటల్ కూడా వెళ్ళారంట సార్. నేషనల్ హాస్పిటల్ కాదు, ఇంటర్నేషనల్ హాస్పిటల్.
సూపర్ సూపర్. ఓకే, ఈ బెల్లీ ఫ్యాట్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్ని సమస్యలు రావడానికి పొట్ట పెరగటమే పెద్ద కారణం అనేది నేను విన్నాను. మన నడుము చుట్టుకొలత పెరిగిందంటే 100% అన్ని రకాల సమస్యలు వస్తాయంట. ఈ నడుము చుట్టుకొలత కావచ్చు, లోపల ఫ్యాట్ లాస్ కావచ్చు అవ్వాలంటే మనం కొన్ని ఫుడ్లు మార్చుకోవాలా, మనం తినే ఫుడ్ లో కొన్ని ఐటమ్స్ పెట్టుకోవాలా. ఓకేనా, సార్ చెప్పారు కదా ఈ షేక్స్ అండ్ ఫ్రెష్, తర్వాత అలోవేరా అండ్ ప్రోబయోటిక్ నాకు బాగా సపోర్ట్ అయింది సార్. గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవడానికి మరీ సపోర్ట్ అయింది సార్ అని చెప్పారు కదా. మీరు చాలా మంది గ్యాస్ కంట్రోల్ ఉంటే మేజర్ గా మీరు తీసుకోవచ్చు ఫ్రెష్ అండ్ అల్లో కాన్సన్ట్రేటర్. ఓకేనా, ఇది చాలా సూపర్ గా సపోర్ట్ అయింది. రెండోది, బాగా ఎర్లీగా గ్యాస్ తొందరగా కంట్రోల్ అవ్వాలంటే షేక్ కూడా 1 టైం తీసుకుంటే బాగా సపోర్ట్ అయింది, వెయిట్ లాస్ కాకుండా. ఎందుకంటే మనం ఏ ఫుడ్ తిన్నా అది అరగటానికి ఒక టైం పట్టింది, దాంట్లో కొన్ని క్యాలరీస్ ఉంటాయి, అది డైజెషన్ ఫ్రీగా అవ్వాలని టైం పట్టింది. కాబట్టి ఇది కొంచెం ఇంప్లిమెంట్ మీ కోచ్ తో మాట్లాడితే క్లియర్ గా ఇస్తారు. ఫస్ట్ మనకి బరువు తగ్గాలన్నా, మన హెల్దీగా ఉండాలన్నా, మన పొట్టలో పువ్వు ఉన్నప్పుడు ఏంటంటే, ఎంతమందికి అయస్కాంతం ఐడియా ఉంది? అయస్కాంతం ఉంది ఐడియా? అయస్కాంతాన్ని ఇనుముని ఎట్టయితే ఆకర్షిస్తుంటదో సేమ్ మన పొట్టలో కొవ్వు ఉన్నప్పుడు మనం జంక్ ఫుడ్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు తినటానికి బాగా సపోర్ట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? తినటానికి బాగా సపోర్ట్. ఎందుకంటే ఎందుకు స్టమక్ ఉన్నోళ్ళు ఎక్కువగా రాంగ్ ఫుడ్ తింటారంటే కారణం అనమాట. స్టమక్ ఉన్నోళ్ళు లేదంటే ఫుడ్ కరెక్ట్ గా తినరు, అంటే టైం టు టైం తినరు అనమాట, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనమాట. మనకి స్టమక్ తగ్గాలంటే డే నైట్ ఫుడ్ తినకూడదు అనమాట. రెండోది, మనకి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఎప్పుడైనా మన క్రేవింగ్స్ కంట్రోల్ అవ్వాలంటే ఫ్యాట్ ఫుడ్ కాకుండా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోవాల్సింది, మనం తీసుకునే డైట్ లో ఎంతమంది ఇక్కడ లేడీస్ డైలీ ఇంట్లో క్లీన్ చేస్తుంటారు? మనం తిన్న ఆహార పదార్థాలు కావచ్చు, వండిన పదార్థాలు కావచ్చు, ఎండిపోతే ఎలా ఉంటాయి? టైం పట్టింది, వాటిని మళ్ళీ నీళ్లు పెట్టి శుభ్రంగా నానబెడతారు. చేతితో కడిగితే పోద్దా? పోదు. సేమ్ అలానే మన లోపల ఫ్యాట్ మనం పైన శుభ్రం క్లీన్ చేసుకున్నాం, పొట్ట భాగంలో క్లీన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఫైబర్ ఫుడ్ కావాలి, పీచు పదార్థం. దీంట్లో 2 రకాల పీచు పదార్థం, సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్, అంటే పొట్టు తీసింది, పొట్టు తీయంది. ఈ 2 రకాల ఫైబర్స్ మనకు కావాలా? ప్రతిరోజు ఎంత కావాలా? లేడీస్ కి అయితే ఎంత కావాలా, జెంట్స్ కి అయితే ఎంత కావాలా? నువ్వు నార్మల్ గా ఉన్న వాళ్ళకి కావాలా? ఎక్కువగా ప్రాబ్లం ఉంది, నువ్వు ఎలాంటి ఫుడ్ తినాలా? ఇది ప్రాపర్ గా మీ కోచ్ అడిగితే క్లారిటీ ఇస్తారనమాట. ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. ఇంకొక సింపుల్ లాజిక్, దేవుడిచ్చింది కొనండి వాడినంటే. ఈ రోజు వాటర్ చాలా సింపుల్, మీరు నీళ్లు కన్నా మంచిగా తీసుకుంటే, ప్రాపర్ టైంలో తీసుకుంటే, రాంగ్ టైంలో కాకుండా మన బెల్లీ ఫ్యాట్ లాస్ అవడానికి సపోర్ట్ అయ్యి ఏ రోజుకి ఆ రోజు వేస్ట్ బయటికి వెళ్ళాలంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఇల్లు కడగాలన్నా, బయట ఖర్చు కడగాలన్నా, ఏదన్నా మురికిగా ఉన్నప్పుడు క్లీన్ చేయాలన్నా, ఒక వీడియో చూసా నేను. ఒక గ్లాసులో మురికి నీళ్లు పెడతారు, ట్యాప్ కింద తిప్పుతారు. ఆ ట్యాప్ వాటర్ తిప్పినప్పుడు ఏం జరిగింది? ఆటోమేటిక్ గా దాంట్లో ఉంది మొత్తం బయటికి వెళ్ళిపోయి ఒక కొంతసేపటికి మంచిగా వైట్ వాటర్ అనేది రన్ అవుతూ ఉంటది. సేమ్ అంతే, మనం వాటర్ సరిగ్గా తీసుకున్నప్పుడు మన వేస్ట్ బయటికి వెళ్ళిపోద్ది అనమాట. అది యూరిన్ రూపంలో కానీ, మోషన్ రూపంలో కానీ. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా మనం ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, హెల్దీగా ఉండాలన్నా ప్రాపర్ ఎక్సర్సైజ్, యోగా, ఓకేనా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఏదైనా ఆక్సిజన్ మీద ఫోకస్ పెట్టండి. శ్వాస తీసుకునే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మార్నింగ్ ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలంటే, మంచి గాలి మంచి స్వచ్ఛమైన గాలి మనం తీసుకోవటం వల్ల హెల్త్ కు మంచిది అనమాట. ఆరోగ్యంగా ఉంటాం. మనం తొందరగా బరువు తగ్గడానికి, పొట్టలో ఉన్న వేస్ట్ పోవడానికి కూడా ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. అందుకని కాలం చేంజ్ అయ్యేకొంది కూడా చాలా మంది సిక్ అవుతున్నారు. ఇప్పుడు సమ్మర్ లో కూడా జ్వరాలు వస్తున్నాయి, ఫీవర్స్ వస్తున్నాయి, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ 1 by 1 అది ఎక్కడ మైనస్ అవుతుందో కేర్ తీసుకోండి. తర్వాత షుగర్ ని తగ్గించేసేయండి. కానీ ఎంతమందికి ఉంది స్వీట్ అంటే? సార్ స్వీట్ తింటే మంచిదేనంట కదా సార్ కొంతమంది అడుగుతారు. హెవీ క్యాలరీస్ ఫుడ్ వల్ల కూడా మనకి ఇబ్బంది అనమాట. అందుకనే మనకి చికెన్ కానీ, మటన్స్ కానీ మనం 5 minutes ప్లాన్ చెబుతారు. మటన్ తింటే 72 గంటలు పట్టిద్దని అరగటాన్ని, కానీ 2 పూటలు మటన్ తింటున్నారు కొంతమంది. సార్ నేను మటన్ తిన్నా కానీ బరువు తగ్గాను సార్ అన్నారు. కానీ మటన్ తిన్నా బరువు తగ్గారు, ఈ న్యూట్రిషన్ వాడారు కాబట్టి బరువు తగ్గారు. ఈ న్యూట్రిషన్ ఆపైతే బరువు పెరిగేస్తారు, ఎందుకంటే డైజెషన్ లేట్ అవుతుంది అనమాట. ఇది సింపుల్ గా జ్యూస్ లో ఉంటది కాబట్టి తొందరగా ఫ్రీ డైజెషన్ అవడానికి బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు చెప్పినవన్నీ ఒక రోజులో చేయలేం కాబట్టి రోజు మీరు అవేర్నెస్ క్లాస్ లో వింటూ
చిన్న చిన్న టిప్స్ మార్చుకొని సక్సెస్ అవుతారు. ఫైనల్ గా మనకి ఇక్కడికి వచ్చినాక ఎలాంటి మార్పులు వస్తాయి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చెప్పి క్లోజ్ చేసేస్తాను. బాగుందా క్లాస్? బాగుంటే రియాక్షన్స్ ఇవ్వట్లా, వీడియోస్ ఆన్ చేయాల చాలా మంది. ఓకే, నెంబర్ అయితే బాగుంది. మన పొట్టలో కొవ్వు తగ్గడం వల్ల మెయిన్ షుగర్ కంట్రోల్ అయితే ఇక్కడ చాలా మందికి షుగర్ గానీ, బీపీ గానీ, ఓకేనా, థైరాయిడ్ సమస్యలు గానీ ఎందుకు కంట్రోల్ అవుతుందంటే మనకి రక్త ప్రసరణ గానీ, మనకి ఆక్సిజన్ లెవెల్స్ గానీ, మంచిగా గాలి ఆడటం గానీ. ఇప్పుడు చాలా మందికి పొట్ట భాగంలో గురక వస్తుంటది తెలుసా, శ్వాస సమస్య, కొంతమందికి ఆస్మా ఉంటది, వాళ్ళకి కూడా ప్రాబ్లం. అంటే లోపల ఇన్ఫెక్షన్ ఉంటది అనమాట. ఆ ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అవ్వాలా, అది కూడా హెల్దీ ఫుడ్ అన్నమాట. తర్వాత ఎప్పుడైతే మనం బరువు తగ్గుతామో పొట్ట ఫ్రీగా ఉంటది. మనకి న్యూట్రిషన్ తీసుకున్నాక అంతకు ముందు అయితే ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు చాలా టైట్ గా ఉండేది నాకైతే. అలా మీకు కూడా ఉందా? ఏదైనా రాంగ్ ఫుడ్ తిన్నప్పుడు అనిపించేది. కానీ ఇప్పుడు షేక్ తాగిన తర్వాత చాలా తేలిగ్గా అనిపిస్తుంది, అంటే శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. 100% బరువు తగ్గకపోయినా కానీ మనలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఎంతమంది గమనించారు అది? 100% 3 days లోనే 4 days లోనే అది అర్థమైంది అనమాట. శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మందికి నడువు నొప్పులు కావచ్చు, సయాటికా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ రావడానికి కారణం కూడా పొట్టలో కొవ్వు పెరగటం వల్ల. ఎందుకంటే మనకు ఉన్నది సాగిద్ది అనమాట ముందు, అందువల్ల బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి. బరువు పెరగటం వల్ల నడువు మోకాలు నొప్పులు వస్తున్నాయి అనమాట. మనకి ఫ్యూచర్ నడువు నొప్పులు ఉన్న వాళ్ళైనా సరే మీ పొట్టలో కొవ్వు తగ్గితే ఆ సాగే తత్వం ఉండటం వల్ల ఆ L4 L5 మీద ప్రెషర్ తగ్గి మనం నడువు నొప్పులు తగ్గిద్ది అనమాట. తర్వాత ఎప్పుడైతే మనకి స్టమక్ ఫ్రీగా ఉండాలి, స్టమక్ తగ్గాలి అంటే మన జీర్ణ వ్యవస్థ, మన డైజెషన్ సిస్టమ్ మెరుగుపడాలి. డైలీ మనం మోషన్ అనేది ఎన్నిసార్లు వెళ్ళొచ్చు? డైలీ హెల్దీగా అయితే ఎన్నిసార్లు వెళ్ళొచ్చు? 1 time 2 times ఫ్రీగా ఉండాలి. మాక్సిమం 2 times వెళ్తే హ్యాపీ అన్నమాట. కొంతమంది ఉంటారు 3 days కూడా మోషన్ అవ్వక బాధపడుతూ ఉంటారు. లేదా మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక అరగంట గంట పేపర్ మొత్తం అయిపోద్దంట. ఓకేనా? ఇప్పుడు కొత్తగా మొబైల్స్ పెట్టుకొని అక్కడే ఉంటుంది. ఎందుకు? ఓకే, ఆడ ఎక్కువసేపు ఉన్నా కానీ చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాత ఎప్పుడైతే మన మీద మనం అందంగా ఉంటామో మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం, కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. అంతకు ముందు ఎప్పుడు లోర్నీగా ఉండే వాళ్ళం మేము కూడా. ఈరోజు ఎప్పుడైతే హెల్దీగా ఫిజిక్ మారిందో, స్ట్రక్చర్ మారిందో హ్యాపీ అనమాట. 100 మందిలోకి వెళ్ళినా 1000 మందిలోకి వెళ్ళినా భయపడం. అంతకుముందు ఏంటంటే అన్కంఫర్ట్గా ఉండేవాళ్ళం. లాస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బెస్ట్ న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది లేకపోవటం వల్ల హెల్తీగా ఉంటాం. ఈ రోజు పోషకాహార లోపం వల్ల పట్నెత్తి వస్తుంది. పోషకాహార లోపం వల్ల వైట్ అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలకే తెల్ల జుట్టు వస్తుంది. ఓకేనా? బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇవన్నీ ఎందుకంటే మనం పండించే పంటలో నాణ్యత లేకపోవటం వల్ల. ఓకేనా? ఓకే, హ్యాపీగా బాగుందా? క్లాస్ బాగుందా? మీరందరూ ఎందుకంటే ఈ రోజు తీర్మానించుకోండి. నా నడుము చుట్టూ కొలత. నేను పోయినసారి ఒక సార్ చెప్తే విన్నాను. ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఇక్కడ? వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ద్రాక్ష పండు తీసుకోనంట మీ వైఫ్ కి నడుము చుట్టూ తీసుకొని తినాలంట. జెంట్స్ మీ లేడీ నడుము చుట్టూ తీసుకొని తినాలంట. అది వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాక్టీస్ చేయండి. పెళ్లి కాకముందు కాదు, పెళ్లి అయిన తర్వాత కాదు, పిల్లలు పుట్టినాక పిల్లల మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ సైజు గా మీకు నడుము ఉందంటే మీరు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండొచ్చు 100%. దానికోసం ట్రై చేయండి. ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే ఫస్ట్ టైం మాకు సార్ చూపించారు, మా మిస్సెస్ మేము అది ట్రై చేశాం. అంటే కొంచెం డిఫరెంట్ ఉంది, అది మేము క్యూర్ చేసుకుంటాం. అది రేపు మా క్లబ్ లో ఫ్యామిలీ డే రోజు గేమ్ పెడదాం అనుకుంటాం. ఓకేనా? కొంతమంది ముందుగా రేపు అయిపోయింది ఇంట్లో ప్రాక్టీస్ అవ్వండి. అవునా? ఎందుకంటే చెప్పాలి కదా, చాలా ఇంపార్టెంట్. నడుము చుట్టుకోలు తగ్గటం. ఇంకొకటి మా కాడ ఒక టేప్ కూడా తీసుకొచ్చా. కొంతమందికి కొలతలు అంటే ఇక్కడికి వచ్చిన బరువు తగ్గట్లా కానీ ఇంచు లాస్ వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బట్టలు అయితే లూజ్ అవుతుంది. సూపర్. ఒకప్పుడు రెడీమేడ్ షర్ట్ నాకు పట్టదు. 100% టైలర్ గారికి వెళ్ళి నాకు తగ్గట్టు కుట్టించుకోవాలి. ఇందాక వేణుగోపాల్ గారు చెప్పినట్టు ఈ రోజు హ్యాపీగా రెడీమేడ్ షర్ట్ వేసుకుంటే పడుతుంది. ఎందుకంటే పైన కింద ఎక్కువ ఉంటది, అందువల్ల పట్టదు అనమాట. వాళ్ళ ప్రకారం ఆది ప్రకారం కొడతారు. ఎక్సెల్ తీసుకుంటేనేమో లూజ్ అయింది, ఎల్ తీసుకుంటే టైట్ అయింది, ఎక్సెల్ తీసుకుంటే టైట్ అయింది, డబుల్ ఎక్సెల్ తీసుకుంటే లూజ్ అయింది. రెడీమేడ్ ఈ రోజు కంఫర్ట్ అనమాట. ఏ టీ షర్ట్ అయినా ఏ షర్ట్ అయినా హ్యాపీగా పడుతుంది.
ఓకే, ఒక అలోవెరా డ్రింక్ కానీ ప్రోబయోటిక్ కానీ ఒకసారి స్క్రీన్ చేపిస్తారు సార్ ఫైబర్. ఈ మూడు మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. మీ కోచ్ చెప్తే ఏదైతే మీకు అవసరమైందో లీడు దాన్ని తీసుకోండి. గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు బరువు తగ్గడంతో పాటు బిల్లి పొట్టలో కొవ్వు తగ్గడానికి కూడా బాగా సపోర్ట్ అయింది సార్. హ్యాండ్ రైట్ చేసినట్టున్నాం. ఇది అల్లో కాన్సెంట్ అన్నమాట. ఈ సమ్మర్ లో H24 అనేది ఒకటే దొరుకుతుంది. ఈ సమ్మర్ లో ఇది తీసుకుంటే ఇంకా సూపర్ అన్నమాట. టెంపరేచర్ అదుపులో పెట్టింది. ఇది యాక్టివ్ ఫైబర్, ఇది సూపర్ అన్నమాట. ఒక స్పూన్ కి 5 grams ఫైబర్ అందింది. మనం డేలో 25 నుంచి 30 grams ఫైబర్ అవసరం. మన షేక్ లో 3 grams ఫైబర్ అందిద్ది అనమాట. మీరు షేక్ లో కలుపుకొని తాగొచ్చు, నార్మల్ గా ఫ్రెష్ లో కలుపుకొని తాగొచ్చు, విడిగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. మీరు బరువు తగ్గడానికి, లోపల ఫ్యాట్ లాస్ అవ్వడానికి బాగా సపోర్ట్ అయింది. ఇది సింప్లీ ప్రోబయోటిక్, నిజంగా బెస్ట్ అన్నమాట. సూపర్ సప్లిమెంట్. దీంట్లో 2 billion గుడ్ బ్యాక్టీరియా దొరికింది అనమాట. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. మన గట్ పాట్ కంట్రోల్ అవ్వాలన్నా, మన ఏదైనా రాంగ్ ఫుడ్ తిన్నప్పుడు అనీజీగా ఉన్నప్పుడు కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ రావాలన్నా, గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవ్వాలన్నా ఈ 3 సప్లిమెంట్స్ కానీ పొట్టలో కొవ్వు తగ్గడానికి బాగా సపోర్ట్ అవుతుంది. ఎందుకు మాట చదువుతున్నానంటే, మనం ఇలా చాలా మంది ఇంట్లో పాలిస్ బండ్లు ఉన్నాయి కదా, పాలిస్ బండ్ల మీద శుభ్రంగా క్లీన్ చేయాలంటే ఏ సీపీలు వాడతాం, కుంచి సీపీలు వాడతాం. అదే మనం బయట గచ్చు రోడ్డు మీద ఏ సీపీలు వాడతాం, పుల్లల చీపిరి వాడతాం. సేమ్ లాజిక్. మనకున్న ప్రాబ్లం బట్టి మన కోచ్ చెప్తే మీకు కుంచి చీపిరి లాగా లేదా పుల్లల చీపిరి లాగా మన న్యూట్రిషన్ సపోర్ట్ అయింది 100%. మీకు ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు ఎందుకు ఈ మాట చెప్పానంటే, నా ఎక్స్పీరియన్స్ అంటే చిన్నప్పుడు మేము ఎక్కువ స్వీట్స్ తినే పందాలు పెట్టుకునే వాళ్ళం పల్లెటూరులో. ఎక్కువ స్వీట్ తింటే ఏమైంది, ఒకటి కొంతమంది ఎక్కువ స్పీడ్ తింటారు, కొంతమంది ఏం చేస్తారు హాట్ ఎక్కువ తింటా ఉంటారు. అంటే కొంతమంది గొట్టాలు కానీ మిక్చర్ కానీ ఎక్కువ తింటామని పని పెడతారు. ఎక్కువ తింటే నోరు కొట్టకపోతే, అర్థమైందా? హెవీ ఫైబర్ తీసుకున్నా మనిషికి ఇబ్బంది వస్తుంది. అందుకోసం మీ కోచ్ని అడిగితే న్యాచురల్ గా మీకు ఏం కావాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సజెషన్ చేస్తారనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సుఖీభావ సిస్టానికి. థ్యాంక్ యూ ఆల్ కోచెస్ కి. ఈరోజు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏమైనా ఉన్నాయా? సెలబ్రేషన్ చేసుకుందామా? సార్ సప్పుడు చెయ్యకుండా సలువ చేయు సంగతేందు సురువాయను. ఒకరికి ఒకరుగా ఇద్దరు గడిగా మూడు ముళ్ళతో కలిసినట్టుగా ఊపిరి ఒకటిగా తనువులు రెండుగా 7 అడుగులతో ఏకమయ్యేలా ఆలింగి పందిట్లో మా ఇంటి ముగ్గిట్లో కళ్యాణ వైభోగమో నవతేజ రూప ఒకటయ్యేనో యమ్మ ఊరంత పేరంట. ఓకేనా సార్? ఓకే, రాజాం నుంచి బర్త్డే కేక్ కటింగ్ సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. సుఖీభావ తరపు నుంచి మీరు హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సాంగ్ పెడతారా సార్? కట్ చేస్తారా?
మేడం మీకు ఈ కమ్యూనిటీకి వచ్చి అన్నాలైంది, మీకు వచ్చిన హెల్త్ రిజల్ట్ ఏంటి మేడం? నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 4 months అయింది సార్. ఓకే. నా వెయిట్ లాస్ కోసం వచ్చాను. థైరాయిడ్, పీసీఓడి ఇష్యూతో నేను హెల్త్ ప్రాబ్లమ్స్తో వచ్చాను. నా థైరాయిడ్ అనేది ముందు రిజల్ట్ కన్నా ఇప్పుడు కొంచెం నార్మల్లోకి వచ్చింది సార్. వెయిట్ లాస్ కూడా నేను 8 kgs తగ్గాను సార్. సూపర్ మేడం. కొంచెం వాయిస్ కొంచెం పెంచి మాట్లాడతారా? నేను 8 kgs తగ్గాను సార్. సూపర్ మేడం. అయితే సుఖీబాబులో ఫస్ట్ బర్త్డే అన్నమాట. ఈసారి నెక్స్ట్ బర్త్డే కల్లా మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఐడియల్ వెయిట్ లో ఉండి మీరు కొంతమంది కన్నా హెల్ప్ చేయాలన్నమాట. ఓకే సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సూపర్. మాకు కూడా పంపించండి, పుచ్చకాయ బాగుంది, సమ్మర్ లో మంచిది అనమాట. డెకరేషన్ బాగా చేశారు, హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Thank you so much, sir. బాగా చెప్పారు బాగా